బెంగళూరులో మా కోడలు ఆమె జాబ్ చేస్తుంది. ఆమెకి 1 year నుండి ఆమెకి పర్మనెంట్ చేయడం లేదు. మేము ఇక్కడికి వచ్చి నేను క్రీస్తు ఫాదర్ గారితో నేను బ్లెస్ చేయించాను. ఆమె పేరు మీద నేను ప్రేయర్ చేయించాను. ఫాదర్ ప్రేయర్ చేసిన 1 weekకే మా కోడలే 1 year నుండి సఫర్ అవుతున్న ఆమె పర్మనెంట్ ఆర్డర్ లెటర్ ఇచ్చారండి. అది నా చేతికే ఇచ్చి వెళ్ళారు, ఇంటికి వచ్చింది. అలాగే ఇంకో చిన్నదేం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. మా చిన్నబాబుకి మ్యారేజ్ అయిన 1 monthకే అమ్మాయి డివోర్స్ కావాలని అడిగింది. మేము క్రీస్తు ఫాదర్ దగ్గరకు వచ్చి మా ప్రాబ్లం చెప్పాము. మా బాబు వచ్చి చెప్పాడు, ఫాదర్ ఇలా ఉంది, అమ్మాయి నా డివోర్స్ కావాలంటుంది, ప్రాబ్లం అయితే తెలియదు అని. మీరేం బాధపడొద్దమ్మా, నేను ప్రేయర్ చేస్తాను. అమ్మాయి తప్పకుండా వచ్చి ఆమె అంతగా ఆమె వాళ్ళ పేరెంట్స్ ఆమె వచ్చి మీకు సారీ చెప్పి అమ్మాయి వస్తుంది, మీకు వరి అవ్వద్దు అన్నారు. ఆమె 1 monthకి వాళ్ళ పేరెంట్స్ వచ్చి సారీ చెప్పి అమ్మాయిని వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రదీప్ అండి. నేను మేదీపట్నం నుంచి వస్తున్నాను. నేను ఈరోజు 3 సాక్ష్యాలు మీ ముందు చెప్పబోతున్నాను. మొదటి సాక్ష్యం, మా కాలేజ్లో ఇప్పుడు అందరు ఇంటర్న్షిప్కి వెళ్తున్నారండి. అయితే నాకంటే వెనుక ర్యాంకింగ్ ఉన్న వాళ్ళందరూ ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం వెళ్ళలేకపోయాను, ఎందుకో తెలీదు. ఫస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇది 8వ వారం అండి ఇక్కడికి రావడం. ఫస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు క్రీస్తురాజు గారు ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళందరూ లేచి నిలబడి అండి అనగానే నేను లేచి నిలబడి ఫాదర్ గారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించిన విధంగా రెండో రోజు అంటే ట్యూస్డే రోజు, మండే రోజు ఈవినింగ్ నాకు బెంగళూరు నుంచి కాల్ వచ్చిందండి, ఇంటర్వ్యూ కాల్. ఫోన్ ద్వారా నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను దాంట్లో సెలెక్ట్ అయ్యానండి. నేను ఇప్పుడు నా ఇంటర్న్షిప్ కోసం సెలెక్ట్ అయ్యానండి. అదొకటి అద్భుతం. ఇంకో అద్భుతం ఏంటంటే, నేను కాలేజ్లో ఫీజు కట్టాలండి. 67,000 ఫీజు కట్టాలి. ఎలా అని మా అమ్మ చాలా బాధపడుతుంది. నిద్రలేని రాత్రి గడిపిందండి. కానీ నేను మాత్రం నువ్వేం భయపడకమ్మా, ఇక్కడ పరిశుద్ధాత్మ సంస్థలో ఫాదర్ గారు ప్రార్థన చేయడానికి మనకి ఏ భయం లేదు అనగానే నాకు 4వ వారంలో ట్యూస్డే రోజు నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినాక నేను అమ్మ ఫోన్ చేసింది, నువ్వేం బాధపడకు నాయనా, ఫీజు కోసం ప్రభువు మనకు సహాయం చేశాడు, బ్యాంక్ లోన్ ద్వారా నీకు ఫీజు కట్టడానికి సహాయం చేశాడని. అది 2వ అద్భుతం అండి. 3వ అద్భుతం ఏంటంటే, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసినా సరే చాలా భయపడుకుంటూ రాసేవాడిని, టెన్షన్ పడుతూ రాసేవాడిని. కానీ 7వ వారం వరకు వరుసగా 2-3 సార్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను ఏ భయము, ఏ బాధ, ఏ శక్తి నన్ను అడ్డుకోకుండా నేను మంచి భయం లేకుండా రాశానండి. ఇది 3వ సాక్ష్యం అండి. థ్యాంక్ యూ. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించుగా. God wants each one of us to share in God's favor. అయితే మనము కూడా దేవుని యొక్క అనుగ్రహంలో పాలు పొందాలని దేవుని ఆశ ఉన్నది. The glory is the next step for God's favor. అయితే దేవుని యొక్క అనుగ్రహముకు ఇంకొక మెట్టు దేవుని మహిమ. When we grow in the Lord, there are 3 steps of growth. ఎప్పుడైతే మనం ప్రభునందు ఎదుగుతున్నామో ఆ ఎదుగుదలలో 3 మెట్లు ఉన్నాయి. The first step is God's grace. మొట్టమొదటిది దేవుని కృప. The second stage is God's great favor. రెండవది దేవుని ఉన్నతమైన అనుగ్రహము. And the third stage is God's glory. మూడవ మెట్టు దేవుని మహిమ and anointing. దేవుని అభిషేకము. When even while we are sinners, మనము పాపులమై ఉండగానే God's grace draws us close to Him. దేవుని యొక్క కృప మనల్ని తన దగ్గరికి తీసుకుని వస్తుంది. We read in Romans chapter 5 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాము. Maybe a good man may die for another good man. ఒక మంచివాడు ఇంకో మంచివాని కొరకు ప్రాణం ఇవ్వచ్చు. But while we are still sinners, God died for us. కానీ మనము పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించి ఉన్నాడు. That is called the grace of God. అదే అండి దేవుని యొక్క కృపకు అర్థమై ఉన్నది. We don't deserve that, but still God gives to us. దానికి మనము యోగ్యులము కానప్పటికీ దేవుడు అది మనకి ఇస్తూ ఉన్నాడు. God called Samson. దేవుడు సంసోన్ని పిలిచి ఉన్నాడు. God chose him. దేవుడు ఆయనని ఎన్నుకొని ఉన్నాడు. And empowered him with his grace. తన యొక్క కృప ద్వారా ఆయనను బలపరిచి ఉన్నాడు. So when he was lying in the feet of
a prostitute, కానీ ఎప్పుడైతే ఒక వ్యభిచారి మరి చేతుల్లో ఆయన పడి ఉన్నాడో, even in that moment God protects him. ఆ సమయంలో కూడా దేవుడు ఆయన్ని కాపాడుతూ ఉన్నాడు. That is called the grace of God. అది దేవుని కృప అని పిలువబడుతుంది. But you cannot play with the grace of God at all times. కానీ అన్ని వేళల్లో మన దేవుని యొక్క కృపతో ఆటలాడలేము. The grace of God is given for a particular time, దేవుని యొక్క కృప నిర్ణీత కాలం కొరకే ఇవ్వబడుతుంది. particular periods. కొద్ది కాలం వరకే ఇవ్వబడుతుంది. When the grace of God was over in the life of Samson, ఎప్పుడైతే సంసోను జీవితంలో దేవుని యొక్క కృప అంతంలోనికి still వచ్చింది, he was going on playing with God, saying God's grace will protect me. ఇంకా దేవుని యొక్క కృపతో ఆటలాడుతూ దేవుని యొక్క కృప నన్ను కాపాడుతుంది అని అనుకుంటూ ఉన్నాడు. And suddenly he found the Spirit of God left him. తక్షణమే దేవుని యొక్క ఆత్మ విడిచిపోవడం ఆయన చూస్తున్నాడు. We have to move from the grace to the favor of God. అయితే మన జీవితాలలో దేవుని యొక్క కృప నుండి దేవుని అనుగ్రహంలోనికి మనం వెళ్ళాలి. The grace of God is given while we are being called by him. ఎప్పుడైతే మనం దేవుని ద్వారా పిలువబడుతున్నామో అప్పుడు మనకు దేవుని యొక్క కృప ఇవ్వబడుతుంది. But God's favor is given to those who obey him. కానీ ఎవరైతే దేవుని విధేయిస్తున్నారో అట్టి వారికి దేవుని యొక్క అనుగ్రహం అనేది ఇవ్వబడుతుంది. Divine favor doesn't belong to all, ఈ యొక్క దైవిక అనుగ్రహం అనేది అందరికీ చెందింది కాదండి, but to the elect. కానీ ఎవరైతే ఎన్నుకొనబడతారో వారి కొరకే. God chooses everybody దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటారు to walk in the grace of God. ఆయన కృపలో నడుచుటకై. But very few choose God and enter into the favor of God. అయితే చాలా తక్కువ మంది దేవుణ్ణి ఎన్నుకొని దేవుని యొక్క అనుగ్రహంలో ప్రవేశిస్తారు. When God chooses us, we receive grace. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నారో మనం దేవుని కృపను పొందుతున్నామో, being chosen by God, we also can begin to choose him or not. అయితే దేవుడు మనల్ని ఎన్నుకున్న తర్వాత మనము కూడా దేవుని ఎన్నుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చు. When we dare to choose him, the favor of God begin to operate in our lives. కానీ ఎప్పుడైతే మనము దేవుని ఎన్నుకోవడానికి ధైర్యం చేస్తుంటామో అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం మన జీవితంలో ప్రవేశిస్తుంది. God's favor, divine favor, rested on Abraham. దైవిక అనుగ్రహం అనేది అబ్రహాముపై నిలిచి ఉన్నది. Yet none of his family members shared that favor of God. అయినప్పటికీ ఆయన కుటుంబస్తులలో ఎవ్వరు కూడా ఆ అనుగ్రహానికి పాత్రలు కాలేరు. His father Terah, ఆయన తండ్రి అయిన తేరా, and all his family members, ఆయన కుటుంబస్తులందరూ కూడా, including his nephew Lot, లోతు కూడా, they all stayed in Haran. వారందరూ కూడా హారాన్ అనే ప్రదేశంలో ఉన్నారు. But they never entered the promised land. కానీ వారు ఎవ్వరు కూడా వాగ్దానం చేయబడిన దేశంలో వెళ్ళలేదు. Genesis chapter 11 says, ఆది కాండము 11వ అధ్యాయం అంటున్నది, they never had the favor of God. దేవుని యొక్క కృప అనుగ్రహంలో వారు ప్రవేశించలేదు. So the father died on the way. కాబట్టి మార్గ మధ్యంలోనే తండ్రి మరణించి ఉన్నాడు. Many people, chosen children of God, die on their middle of their journey. అనేక మంది ప్రజలు అదే రీతిగా దేవుని చేత ఎన్నుకొనబడిన వారు కూడా వారి మార్గ మధ్యంలోనే మరణిస్తున్నారు. There are many just thinking of grace of God and they are playing with their lives. అనేక మంది దేవుని యొక్క కృప గురించి ఆలోచిస్తూనే వారి యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారు. God's grace will take care of me. దేవుని యొక్క కృప నా గురించి చూసుకుంటుంది. The blood of Jesus is already shed for me. యేసు రక్తం నా కొరకు చిందించబడింది. Not only for now my sins, ఇప్పుడు చేసే పాపాల కొరకే కాదు, even for my future sins the grace of God will forgive me. నా యొక్క భవిష్యత్తులో చేయబోయే పాపాల కొరకు కూడా దేవుని కృపను మన్నిస్తుందని అనుకుంటున్నారు. This is the trick of Satan. ఇది సాతాను యొక్క టిక్కరి జత్తులు. And this kind of teaching is going on and thousands and thousands of people are getting drowned into it. ఇటువంటి బోధ బోధించడం ద్వారా అనేక మంది ప్రజలు కూడా, వేలాది ప్రజలు దాంట్లో నడుస్తున్నారు. Abraham was blessed అబ్రహాము దీవించబడి ఉన్నారు. and he was favored by God. ఆయన దేవుని యొక్క అనుగ్రహం పొంది ఉన్నాడు. Because he was chosen, ఆయన ఎన్నుకొనబడిన వాడు కాబట్టి. and Abraham chose God
and loved him. అబ్రహాము దేవుణ్ణి మరి ఎన్నుకొని దేవుని ప్రేమించడం ఆరంభించాడు. That's what we read in Genesis chapter 12 verse 1 to 3. అదే మనం ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో చూస్తూ ఉన్నాము. We all know that Genesis chapter 12 1 and 2. మనందరికీ కూడా ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనములు తెలుసు. God said to Abraham, అక్కడ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, I bless you, నేను నిన్ను దీవిస్తున్నాను, then you will be a blessing. నీ ఇతరులకు దీవెనగా ఉండులాగున. Man remains with the blessing. ఆ యొక్క వ్యక్తి దేవుని దీవెనలో నిలిచి ఉంటున్నాడు. But there is another step. కానీ ఇంకొక మెట్టు దానికి ఉందండి. Let's listen. దాన్ని మనం ఆలకిస్తాము. Genesis chapter 12 verse 3. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనము. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ ద్వారా సకల జాతి జనులు దీవింపబడుదురు. Here the Lord is telling Abraham, ఇక్కడ ప్రభు అంటున్నారు, అబ్రహాము, you cannot accept everything and anybody. నీవు అందరినీ అన్ని పరిస్థితులను కూడా నీవు అంగీకరించవద్దు. There are certain things you need to bless. There are certain things you need to curse. కొన్ని విషయాలను నీవు దీవించాలి, అదే రీతిగా కొన్ని విషయాలను నీవు శపించాలి. Meaning, అర్థం ఏమిటంటే, something you can accept and there are something you have to reject in your life if you have to be in the favor of God. నీవు దేవుని యొక్క అనుగ్రహంలో నిలిచి ఉండాలంటే దాని అర్థం ఏమిటంటే కొన్నిటిని నీవు అంగీకరించాలి, కొన్నిటిని నీవు తృణీకరించాలి. When Abraham left his father, his nephew, and he began to go to Egypt, ఎప్పుడైతే అబ్రహాము తన తండ్రిని అదే విధంగా లోతును మరి వదిలిపెట్టి ఐగుప్తు దేశంలోకి వెళ్తున్నాడో, he received the favor of God through the person of King Pharaoh. ఫారో అనేటువంటి రాజు ద్వారా ఆయన దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. When his nephew Lot was captured, ఎప్పుడైతే మరి లోతు మరి పట్టబడి ఉన్నాడో, 5 great kings, 5 గొప్ప రాజులు, they were fighting with 4 other mighty kings, వారు ఇంకొక 4 రాజులతో పోట్లాడుతూ ఉన్నారు. and one of the king is King Sodom, అయితే అందులో ఒక వాడు మరి సొదొమ రాజు, where Abraham's nephew Lot lived. అయితే అక్కడ లాతు నివసిస్తూ ఉన్నాడు. Now when Lot was captured, అయితే ఎప్పుడైతే మరి లోతు మరి పట్టబడ్డాడో by mighty 4 kings, అయితే బలవంతులైనటువంటి 4 రాజుల ద్వారా Abraham had very few servants at his home. అయితే తన సొంత వారైనటువంటి సేవకులు చాలా తక్కువ మంది అబ్రహాం కలిగి ఉన్నాడు. So అబ్రహాము with kind heart అయితే కనికరం కలిగిన హృదయంతో is praying for the people who cheated him. మరి ఆయన ఎవరినైతే మోసగించి ఉన్నారో ఆయన కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. The heart of God melts. అయితే దేవుని యొక్క హృదయం కరిగిపోతుంది. The Lord tells Abraham, అబ్రహాంతో ప్రభు అంటున్నాడు, my son, నా కుమారా, Lot has taken away all the best land that I gave it to you. నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భూమిని లోతు తీసుకొని వెళ్ళిపోయాడు. But you never felt sad or cheated. కానీ దాని గురించి మోసపోయానే అని దుఃఖించడం లేదు. Even to that man who cheated you, నిన్ను మోసగించిన వాణ్ణి కూడా you are praying for him. నీవు వాని కొరకు ప్రార్థిస్తున్నావు. You want to save him. నీవు వానిని రక్షించాలని అనుకుంటున్నావు. My son, నా కుమారుడా, how many people you have doesn't matter. నీ దగ్గర ఎంత మంది ఉన్నారో అది నాకు అనవసరం. What matters is God's favor upon you. అవసరమైనది ఏమిటంటే నా కృప అనుగ్రహం నీపై. My favor is upon you. నా కృప నీపై ఉన్నది. With the little you have, నీ దగ్గర ఉన్న కొంత you will overcome the many. నీవు వారందరినీ కూడా Oh my son, వెళ్ళు నా కుమారుడా. with the few workers అయితే కొంతమంది సేవకులు who even doesn't know how to fight, ఏ విధంగా వాద్యమాడాలి, with the God's favor, దేవుని అనుగ్రహం Abraham went అబ్రహాము and destroyed all the 4 kings 4 రాజులను నాశనం and చేశాడు. rescued Lot. వారు లోతును రక్షించి Oh mighty favor of God. ఓ దేవుని గొప్ప అనుగ్రహం. If the great favor of God is upon you, నీపై దేవుని అనుగ్రహం ఉన్నట్లయితే you will begin to live in every circumstance. నీవు కూడా ప్రతి ఒక్క పరిస్థితిలో జీవించగలవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Divine favor rested on Isaac ఇస్సాకుపై కూడా దైవిక అనుగ్రహం నిలిచి ఉన్నదండి. and not Ismail. ఇస్మాయిల్ పై నిలిచి ఉండలేదు. In the worst time, అయితే అతి భయంకరమైన సమయములలో Isaac ఇస్సాకు looked towards God. దేవుని యొక్క
కనిపెట్టి ఉన్నాడు. We read in Genesis chapter 26 verse 12. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనము చూస్తున్నాం. He went to the Philistine land. ఆయన ఫిలిస్తీ దేశంలోకి వెళ్తూ ఉన్నాడు. You know the Philistines are against the Israelites always. ప్రతి పరిస్థితుల్లో కూడా ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ కు విరుద్ధంగా ఉంటున్నారు. But అయినప్పటికీ the favor of God was upon Isaac. దేవుని అనుగ్రహం ఇస్సాకుపై నిలిచి ఉన్నది. So కాబట్టి even in that time of drought, ఆ యొక్క ఎండినటువంటి పరిస్థితుల్లో కూడా Isaac began to sow the seed. ఇస్సాకు విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. As we read in Genesis chapter 26 verse 12, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్న రీతిగా Isaac reaped 100-fold. ఇస్సాకు 100 పంటను కోసి ఉన్నాడు. Hallelujah. 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 Let's listen to that glorious word. ఆ యొక్క మహిమగల వాక్యాన్ని మనం ఆలకిస్తాము. ఈసాకు పొలమున విత్తగా 100 రెట్ల పంట చేతికి వచ్చెను. దేవుడు అతనిని దీవించెను. Hallelujah. 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 You can be in a foreign land. నీవు ఒక బహిరంగ ప్రదేశంలో ఉండవచ్చు. Maybe all kinds of enemies are after you. నీకు విరుద్ధంగా అనేక మంది ఉండవచ్చు. Maybe all kinds of problems are surrounding you. అనేకమైనటువంటి సమస్యలను చుట్టుముడుతుండవచ్చు. Do not lose courage. నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. Not only the grace, the favor of God be upon you. దేవుని యొక్క కృప మాత్రమే కాకుండా దేవుని అనుగ్రహం నీపై నిలిచి ఉండును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When the favor of God was on Isaac, ఎప్పుడైతే దేవుని అనుగ్రహం ఇస్సాకుపై నిలిచి we ఉందో read in Genesis chapter 26 verse 16, ఆదికాండము 26వ అధ్యాయము 16వ వచనంలో the చూస్తున్నాం. king Abimelech said to Isaac like this, ఇస్సాకుతో అబీమెలెకు రాజు ఈ విధంగా చెప్తున్నాడు. నీవు మాకంటే అధిక శక్తిమంతుడవైతివి, ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో అనెను. praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. You are more stronger than me. నీవు మాకంటే శక్తివంతుడవు. Isaac is a single man with చూడండి. his family. చూడండి, ఇస్సాకు తన కుటుంబంతో ఒంటరి వాడిగా ఉంటున్నాడు. But Abimelech is a king. అయితే అబీమెలెకు ఒక రాజుగా ఉంటున్నాడండి. But when a man was favored by God, కానీ ఎప్పుడైతే దేవుని అనుగ్రహం ఆయనపై నిలిచి the ఉన్నదో whole world looks towards you. ఈ లోకం అంతా నీపై You చూస్తుంది. become the center of the attraction. నీవే ఈ యొక్క లోకానికి అట్రాక్షన్ గా When ఉంటావు. the favor of God is upon you, ఎప్పుడైతే దేవుని అనుగ్రహం నీపై నిలిచి what ఉంటుందో, no eye has seen, ఏ కనులు చూడదు, what no ear has ఈ heard, చెవులు విననిది, what no thoughts can understand, తలంపులకు అగోచరమైనది will happen to you. నీ జీవితంలో జరుగుతుంది. Hallelujah. 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 The Bible teaches us బైబిల్ మనకు బోధిస్తున్నది divine favor దేవుని అనుగ్రహము was upon Jacob, యాకోబుపై కూడా నిలిచి but ఉన్నది. not on Esau, his brother. కానీ ఆయన సహోదరుడైన ఇస్సావు పైన లేదండి. That's why we read in the book of Malachi chapter 1 verse 2 to 3, కాబట్టి మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలను చూస్తున్నాం. yet I loved Jacob, says the Lord. అయినప్పటికీ నేను యాకోబుని ప్రేమిస్తున్నానని ప్రభు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 His brother was mad after Jacob to kill him, ఆయన సహోదరుడైనటువంటి ఇస్సాకు యాకోబుని చంపివేయాలని ఆశిస్తున్నాడు. but God's favor was upon Jacob, కానీ దేవుని యొక్క అనుగ్రహము యాకోబుపై నిలిచి ఉన్నది. so nobody could touch him. కాబట్టి ఎవ్వరు కూడా ఆయనను ముట్ట చాలలేదు. Knowingly, unknowingly, తెలిసి తెలియక Jacob fell into the hands of Laban, his tricky king, అయితే tricky uncle. మరి టక్కరి చిత్రులతో ఉన్నటువంటి తన యొక్క మామగారి చేతుల్లో లాబాను చేతుల్లో యాకోబు పడిపోయాడు. But God's favor protected him. అయినప్పటికీ దేవుని అనుగ్రహం ఆయనను కాపాడి ఉన్నది. Nobody could touch him. ఎవ్వరు కూడా ఆయనని ముట్టజాలలేరు. By the grace of God means you are protected because God loves you. దేవుని యొక్క కృప అంటే నీవు కాపాడబడుతున్నావు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. But the favor of God comes to you when you begin to love God who loves you. కానీ నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని నీవు ఎప్పుడైతే ప్రేమించడం ఆరంభిస్తావో అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం అనేది నీకు ఇవ్వబడుతుంది. Jacob began to seek God. యాకోబు దేవుణ్ణి వెతకటం ఆరంభించాడండి.
Jacob began to cry to God. దేవుని మొరపెట్టడం కన్నీటితో ఆరంభించాడండి యాకోబు. Bible says even he fought with God. బైబిల్ అంటున్నది దేవునితో ఆయన పోట్లాడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Whatever you want, you have a God with whom you can fight and get the things, because your God never get discouraged with your disappointments. నీ యొక్క కృంగుదలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా నిరుత్సాహం చెందడు. కాబట్టి నీకున్నటువంటి ప్రతి అక్కర అవసరతల మధ్యలో నీవు దేవుని పోరాడవచ్చు, ప్రార్థన ఆలకించవచ్చు. God never gets angry because you are upset and you are shouting at your God. నీవు చికాకు పొంది దేవునిపై అరుస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు నిన్ను చూచి కోపగించడు. He is your father. ఆయన నీ తండ్రి. When you are broken, ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఉంటున్నావో his heart will be broken. ఆయన హృదయం కూడా పగిలిపోతుందండి. He is looking towards you. ఆయన ఇప్పుడు నీ తట్టు He చూస్తున్నాడు. loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Once I saw a girl whose face was full of some kind of wounds. నేను ఒక అమ్మాయిని చూస్తానండి, ఆమె ముఖమంతా కూడా గాయములతో పుళ్ళతో నింపబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When I looked at her, my heart was filled with pain. ఎప్పుడైతే నేను ఆమెను చూస్తున్నానో నా హృదయం ఎంతో భారముతో నింపబడి ఉన్నది. I stretched out my hands, నేను నా చేతిని చాచి, but my heart was not allowing me to touch her head. కానీ నా యొక్క హృదయం మాత్రము ఆమె తలను కూడా ముట్టాలని ప్రేరేపించడం లేదండి. Maybe within me there was a fear. నాలో ఒకలాంటి భయం ఉన్నది. This hand of mine maybe will touch the wounds of her head. ఆమె యొక్క గాయాలను ఎప్పుడైతే నా చేయి తాకుతున్నదో Immediately from within me a kind of compassion came. I began to weep. అయితే అప్పుడే నా యొక్క హృదయంలో దేవుని యొక్క కనుకరము పుట్టినప్పుడు నేను ఏడవడం ఆరంభించాను. Lord, ప్రభువా, why this woman has to suffer like this? ఎందుకు ఈ యొక్క స్త్రీ ఈ విధంగా శ్రమించాలి? You have already died for us. నీవు మా కొరకు మరణించినావు. Your grace is sufficient for us. నీ కృప మాకు చాలును. In our weakness your strength will sustain us. మా బలహీనతలలో మీ బలము పరిపూర్ణమై You have already shed your blood for us. ఇప్పటికే మా కొరకు రక్తాన్ని చింది ఉన్నారు. Still why she should suffer? ఇంకా ఎందుకు ఈ యొక్క స్త్రీ శ్రమించాలి? When I was crying, ఎప్పుడైతే ఆ విధంగా ఏడుస్తున్నానో I saw the Lord crying with me. దేవుడు కూడా నాతో కలిసి ఏడవడం నేను చూశానండి. The Lord told me, ప్రభు నాతో చెప్పాడు, my son, నా కుమారా, this lady you do not know, ఈ యొక్క స్త్రీని గురించి నీకు తెలియదు, and still you are crying for her అయినప్పటికీ ఆమెను బట్టి నీవు కన్నీటితో because అడుగుతున్నావు. you have seen her physical wounds. నీవు ఆమె శారీరక గాయాలను చూశావు You కావున, have seen how she is suffering. ఏ విధంగా ఆమె శ్రమిస్తుందని So you are చూస్తున్నావు. feeling for her, నీవు ఆమెను బట్టి ఎంతగానో భావముతో నింపబడుతున్నావు. but I am living for her. కానీ నేను ఆమె కొరకు జీవిస్తున్నాను. You are only feeling for her, నీవు ఆమె కొరకు భావాన్ని కలిగి but ఉన్నావు. I am living for her. కానీ నేను ఆమె కొరకు I have జీవిస్తున్నాను. died for ఆమె her. కొరకు మరణించి I have given my life for నా her. జీవాన్ని ఆమె కొరకు ఇచ్చి She ఉన్నాను. is my daughter. ఆమె నా కుమార్తె. If only my favor is upon her, ఒకవేళనే గనుక నా అనుగ్రహం ఆమెపై నిలిచి ఉంటే she will live. ఆమె జీవిస్తుంది. I have given her the grace. నేను ఆమెకు నా కృపనిచ్చి ఉన్నాను. She did not move from grace to favor of God. ఆమె కృప నుండి అనుగ్రహంలోనికి ఆమె వెళ్ళలేదు. She was playing with the grace. ఆమె కృపతో ఆడుకుంటూ ఉన్నది. When I was sharing the truth to her, ఎప్పుడైతే నా సత్యముతో ఆమె చెప్తున్నానో she began to cry like a child. ఆమె చిన్న బిడ్డ వలె ఏడుస్తూ ఉందండి. She said, some people told me, ఆమె చెప్తుంది, కొంతమంది నాతో చెప్పారు, God's grace is so great. దేవుని కృప చాలా గొప్పది. Not only your sin which you have today, ఈ రోజు నీ చేస్తున్న పాపానికే కాదు, even the sin which you are going to do tomorrow also forgiven, because Jesus died on the cross for you. రేపటి దినం చేయబోయే పాపాన్ని కూడా ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు శిలువపై మరణించి ఉన్నాడు. It is Satan's trick. అది సాతాను యొక్క టక్కరి జిత్తు. No, if this daughter అది తెలుసుకొని commit her life to me, అయితే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించింది. my favor will enter into her. ఎప్పుడైతే ఈ కుమార్తె తన జీవితాన్ని నాకు సమర్పిస్తుందో To నా enter అనుగ్రహం in- ఆమెపై అనుగ్రహిస్తుంది.
దేవుని అనుగ్రహం నా మీద, దేవుని హస్తం నాతోనే. దేవుని అనుగ్రహం నా మీద, దేవుని హస్తం నాతోనే. ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా, ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా, ప్రభు నీడ నాతోనే, ప్రభు కృపా చాలునే. ప్రభు నీడ నాతోనే, ప్రభు కృపా చాలునే. దేవుని అనుగ్రహం నా మీద, దేవుని హస్తం నాతోనే. దేవుని అనుగ్రహం నా మీద, దేవుని హస్తం నాతోనే. హల్లెలూయా పాడేదన్, ఆడి పాడి స్తుతించేదన్. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.